ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ గల నామంలో మీ అందరికీ ప్రేమపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఆగస్టు 14th. మీరు విజయం వైపుగా నడిపించబడేటట్లుగా కొన్ని మాటలు, చిన్ని సందేశం మీ కొరకు ప్రభు యొద్ద నుండి పొందుకొని ప్రార్థించి నేను పోస్ట్ చేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి ప్రతికూలత మధ్యలో మీరు వినినా సరే, ఎన్నిసార్లు వినినా సరే, ఇది తప్పకుండా మీకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు దీనిని మీ వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చును కాక. చాలాసార్లు మన జీవితంలో విజయం వైపు మనము చాలా ప్రయత్నిస్తూ ఉంటాం. ఒక్కోసారి ప్రముఖుల సాక్ష్యాలను వింటూ ఉంటాం. అలాగే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ లైఫ్ స్టోరీస్, లైఫ్ స్టైల్ మనము అనుసరించాలని చూస్తాం, డైరీలో రాస్తాం, ఆ ప్రకారంగా ఉండాలని కొన్ని దినాలు ప్రయాసపడతాం. కానీ ఎందుకో మరి సక్సెస్ అనేది మన జీవితంలో రాదు. ఒక్కోసారి అయితే సరైనది తెలుసుకోకపోవటం వలన అనుకున్నంత విజయాన్ని మనము సాధించలేము. కానీ ఎందుకు అనంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రభువును మనం అడిగినట్లయితే దేవుడు ఈ రీతిగా మనకు సెలవిస్తున్నాడు. నాకు వేరై మీరు ఏమీ చేయలేరు, నాకు వేరై మీరు ఏమీ సాధించలేరని దేవుడు అక్షరాల ఆయన ఖండితముగా మనకు చెప్పి ఉన్నారు. అందుకొరకు మనం ఆయనలో అంటుకట్టబడాలి. మరి ఆయనతో అంటుకట్టబడటం, ఆయనతో సహవాసం చేయటం ఎలా? బైబిల్ గ్రంథంలో వెంటనే ఇంకొక మాట రాయబడింది. కీర్తనలో 1వ అధ్యాయం 2వ వచనం నుండి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు అంటే బోరుగా ఫీల్ అవ్వటం కాదండి. బైబిల్ గ్రంథాన్ని చదివే విషయంలో బోరుగా ఫీల్ అవ్వటం కాదు, దివారాత్రులు చదువుటకు ఆనందించాలంటారు, సంతోషపడాలట. మన ప్రాణ, ఆత్మ, శరీరము దేవుని వాక్యమును చదవటానికి, దేవుని వాక్యాన్ని మన లోపలికి తీసుకోవటానికి సంతోషంగా ఆనందపడాలట వాక్య ధ్యానమందు. ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు వాక్య ధ్యానం అంటేనే అనేకులు మరి అదో రకమైనటువంటి ధోరణిలో నిర్లక్ష్యముగా వింటూ ఉంటారు. ఆయా చోట్ల మనం గమనించవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము బోరుగా ఫీల్ అవ్వకూడదంట, నిర్లక్ష్యంగా, అలక్ష్యముగా ఉండకూడదంట. ఆయన వాక్యము పట్ల దివారాత్రులు ఆనందించుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్మిత్ విల్కిమ్ అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు, చనిపోయిన శరీరములు కూడా లేపబడ్డాయి. ముఖ్యంగా గుండె జబ్బులకు, థైరాయిడ్, క్యాన్సర్, రకరకములైన స్టేజెస్లో ప్రాణాంతకమైన వ్యాధులకు అతడు ప్రార్థన చేసినప్పుడు వారి కొరకు దేవుడు వారిని బలంగా వాడుకున్నాడు. వారు చేతులుంచగా, ప్రార్థన చేయగా రోగులను దేవుడు అట్లా స్వస్థపరిచేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతను ఒక గొప్ప దైవజనుడుగా ఎదగడానికి ముందు అతని వర్క్ ఏంటంటే ప్లంబింగ్ వర్క్ చేసేవాడు. అతనికి పెద్దగా చేతి నిండా పనులు వచ్చేవి కాదు. ఎందుకంటే అతను మొరటవాడు, దానికి తోడు చదువు ఏమాత్రం లేదు, నాలిక మాంద్యం గలవాడు. కాబట్టి ఏ సైడ్ నుంచి చూసినా అతనికి ఏ విధమైన వనరులు, ఏ విధమైనటువంటి పబ్లిసిటీ, ఏ విధమైనటువంటి ఒక బిరుదు ఉండేది కాదు. అయితే అతనికి వివాహం జరిగింది. అతని భార్య, ఆ దైవజనుని భార్య అతనికి చదువు నేర్పించింది. అలాగే తన కొరకు ప్రాణం పెట్టిన, తనను రక్షించిన యేసయ్యను ఆయనకు పరిచయం చేసింది. యేసయ్యను ఎలా పట్టుకోవాలో, యేసయ్యలో ఎలా జీవించాలో తన భార్య రోజు అతనికి చెప్తూ ఉండేది. అయితే ఆ మాటల చేత అతడు దర్శింపబడిన వాడై ఒక రోజున అతడు ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదవటం స్టార్ట్ చేశాడు. అంటే ఎంతలా అంటే, ఇక తను ఏ పని నిమిత్తం వెళ్ళినా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి దేవుని వాక్యాన్ని తిరిగేసేవాడు.
చదివేవాడు, కొన్ని అధ్యాయాలుగా చదివేవాడు. మీరు కొందరు అడగొచ్చు, అదేంటండి అది సాధ్యమా? ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వాక్యం చదవటం ఏంటి? అవునండి, ఎందుకంటే అతను అనేవాడు, అందులో నాకు జీవం ఉంది అనేవాడు. అతనితో ఉన్న వారందరికీ కూడా, సహోదరులందరికీ కూడా పరిచయం చేసేవాడు. దేవుని వాక్యం చదవండిరా, చదవండమ్మా, జీవం ఉంది అని. అతని దగ్గరికి వస్తున్న పేషెంట్స్ అందరికీ, రోగులందరికీ కూడా ఇదే చెప్పేవాడు. దేవుని వాక్యాన్ని మీ ఆత్మీయ శరీరంలోనికి ఎక్కువగా భుజించండి, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, స్వస్థపరుస్తాడు. దేవుని వాక్యానికి మించిన ఔషధం మరొకటి లేదు అని అతని జీవితమే రోగులకు ఒక ప్రత్యేక సందేశంగా ఉండేది. అతడు మాట్లాడినా, వారి కొరకు ప్రార్థనే చేసినా ఒక జీవం అతనిలో నుండి వెళ్ళేది. ఒక దైవిక బలం, ఒక అభిషేకం, ఒక జీవం అతనిలో నుండి వెళ్ళేది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, ఇప్పుడిప్పుడు టీనేజర్స్గా ఉంటూ లైఫ్లో ఎదుగుతూ, నాకు అటువంటి ఆశయాలు ఉన్నాయి, నాకు ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి, తప్పు లేదు, ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ ప్రభు యొద్దకు తీసుకొని రండి. ఏవి చేయాలో మీ లైఫ్లో టైం వేస్ట్ అవ్వకుండా, ఏవి చేయాలో, ఏవి చేయకూడదో, ఏవి దైవ సంకల్పమో అవన్నీ మీకు క్లియర్గా బోధింపబడతాయి. అప్పుడు మీరు ఆ దిశగా వెళ్ళినప్పుడు సక్సెస్ని మీరు పొందుకుంటారు. ఆమేన్. ఈ దైవజనుడు అయితే రోజు అతనికి ఉన్న ఒక గుమ్మము యొద్దకు అనేకులు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళేవారు. అతడు నిలబడ్డ ఆరాధనలో, అతడు నిలబడ్డ సభలలో, అతడు నిలబడ్డ ప్రతి చోట కూడా ఒక దైవిక సన్నిధి, జీవము అక్కడ దిగి వచ్చి పనిచేసేది. మరి ఇది ఎలా సాధ్యం? అతడు అనుదినము దేవుని వాక్యాన్ని చదువుటలో అతని బ్లడ్లో అది మిళితమైపోయింది. దేవుని వాక్యాన్ని అంత అమితంగా తీసుకునేవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యాన్ని ఒక రోజులో మీరు ఎంత మోతాదులో తీసుకుంటున్నారు? కనీసం ఒక గంట సేపైన దేవుని వాక్యాన్ని ధ్యానం నిమిత్తం ఇస్తున్నారా? వారంలో ఒక రోజంతా వాక్య ధ్యానం కొరకు, ప్రార్థన కొరకు, ప్రభు సన్నిధిలో మనలో ఉన్న లోపములన్నీ సరిచేసుకొని మరింత బ్రైట్ఫుల్గా, మరింత గ్లోగా మనం స్పిరిచువల్గా ఎదగటానికి మనం ప్రభువుకి అవకాశం ఇస్తున్నాము. ఆయన చేతులకు మన భవిష్యత్తును, ఆయన చేతులకు మనలో ఉన్న ఆశయాలను, ఆలోచనలను ఆయనతో పంచుకుంటున్నాము. మన హృదయాన్ని నీళ్ళ వలె ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు, మన హృదయములు ఏదైతే ఉందో అది ప్రభు పాద సన్నిధిలో కుమ్మరించినప్పుడు దేవుడు మనకు సహాయం చేయడానికి మన యొద్దకు రాబోతున్నాడు. ఆమేన్. ఈ దైవజనుడైతే అలాగ అనేకుల కొరకు ప్రార్థిస్తూ అనేకులకు అతడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అతనిలో ఒక జీవము బయలుదేరింది. మీరు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మీరు ధన్యులుగా మార్చబడతారు. ఆ తర్వాత వచనాల్లో చూస్తే, నీటి కాలువల యొర నాటబడిన వాడై తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. సక్సెస్గా, విజయవంతంగా మార్చబడతాడు. ఆమేన్. ఈ రోజుల్లో మనకేంటంటే, నాకు ఈ వ్యాధి ఉంది అని మనం రాత్రి నిద్రలో కూడా అదే చెప్పుకుంటున్నాం. మన ఆత్మలో, ప్రభువా నాకు ఈ వ్యాధి ఉంది, నాలో ఈ వ్యాధి ఉంది అని చెప్పుకుంటున్నాం. అప్పులు ఉన్నాయి ప్రభు అంటే భౌతికమైనవే మనం చెప్పుకుంటున్నాం. సొంత ఇల్లు లేదు, బిడ్డలకు వివాహం జరగాలి, ఈ లోకంలో నాకు ఉద్యోగం కావాలి, ఇవన్నీ ప్రాముఖ్యమే. అయితే మొదట విజయం వైపుగా, ప్రభువా ఏ విధంగా నేను విజయాన్ని పొందుకోవాలని దేవుని యొద్ద నుండి మీరు ఒక వాక్కును పొందుకొని ఆ ప్రకారంగా వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా విజయం వస్తుందండి. చాలామంది పేషెంట్స్గా ఉంటుంటారు, అంటే జోబులో మెడిసిన్స్ పెట్టుకొని, షుగర్ పేషెంట్స్ అనుకోండి, తిని ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. మరి ఇంకా కొన్ని రోగాలకైతే తినకుండా ఆ ట్యాబ్లెట్స్ అట్లా క్యారీ చేయాల్సి వస్తుంది, బస్సులో, రైల్లో, బ్యాగ్లో, జోబులో. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎక్కువగా దేవుని మీద ఆధారపడగలిగితే. ఈ దైవజనుడు అదే చెప్తున్నాడు, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వాక్యం చదువుతూ జీవాన్ని పొంది అద్భుతంగా దేవుని సేవ చేసి ప్రభువులను ఉద్ధరించారైనా. కానీ మనమైతే ధన్యులుగా ఈ లోకంలో జీవించడం కొరకు మన జీవితంలో సర్వము దేవునికి అర్పించినప్పుడు ఏ రోగమైనా తొలగిపోతుంది, ఎటువంటి అప్పు సమస్యలైనా సరే తొలగిపోతాయి. దేవుని వాక్యం అంటుంది కదా, రొట్టె వలన కాదు, మానవుని జీవితం రొట్టె వలన మాత్రమే కాదు,
మరి దేని వలన? దేవుని వాక్యము వలన. అందుకే వాక్యాన్ని పఠించండి, వాక్యము ద్వారానే మాట్లాడండి, వాక్యమును కలిగి ఉండండి. వాక్యాన్ని మించి మీరు వెళ్ళొద్దు. వాక్యములో సరెండర్ అయి వాక్యములోనే ఆ బౌండరీస్లోనే మనం ఉండినప్పుడు సురక్షితముగా నెమ్మదిని, ఆరోగ్యాన్ని, విజయమును, వాటంతటవే మిక్కిలి ఇంకా అనేక ఆశీర్వాదాలను ప్రభు మన వెంట పంపబోచున్నారు. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మీ నామానికి స్తోత్రం. ఎంతమంది సాయంకాల వేళ ఈ మాట వింటున్నారు, వారందరి జీవితాల్లో మీ వాక్యపు వెలుగులో నుండి కావాల్సిన స్వస్థతనివ్వండి, విజయము ఇవ్వండి, జ్ఞానమును పెంచండి. ప్రతి వారికి నూతన ఆలోచనలను కూడా మీరు తెలియజేయండి నాయన. నీ వాక్యము వలనే స్వస్థత, నీ వాక్యము వలనే విజయం, నీ వాక్యము వలనే ప్రభువా ప్రతి మానవుని యొక్క జీవమును కారణమునైన నీ వాక్యము. అటువంటి వాక్యమును మీరిచ్చిన ఆ ధర్మశాస్త్రమును, బైబిల్ను మేము చదువుతూ వాక్యములను నెమరు వేసినప్పుడు, ధ్యానము చేసినప్పుడు ప్రభు మీ జీవము ద్వారా కోల్పోయినవన్నీ సమకూర్చబడతాయి. ఆ యొక్క వాక్య జ్ఞానము ద్వారానే మాకు కావాల్సిన శరీరానికి స్వస్థత, ఆత్మకు జీవం, మేము నడవగలిగేటట్లుగా మార్గము కనబడుతున్నాయి. డోర్స్ వాటంతటవి ఓపెన్ అవుతాయి. ప్రభు నీకు స్తోత్రం. ప్రతి వారు ఎక్కువగా వాక్యం మీదనే మనసు పెట్టుకొని, ఎక్కువగా వాక్యము మీద, ఎక్కువగా ప్రార్థన మీద వారు తమ మనస్సును కేంద్రీకరించి దినమెల్లా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రతి వారికి కృతజ్ఞత హృదయం ఇవ్వమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు. దేవుని నీతిగా ఆశీర్వదించుగాక.